పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పక్కన వెయిటింగ్ మా పిల్లలు ఎప్పుడు ఇస్తానని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో జెల్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 5 అంటే 5 నిమిషాల్లో చాలా క్విక్గా అయిపోతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి. ఈ మ్యాంగో జెల్లీకి నేనైతే ఒక పెద్ద పండిన మామిడి పండు అయితే తీసుకున్నానండి. తర్వాత అగరగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత షుగర్ అయితే ఒక 1 కప్ వరకు తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడి పండుని కొంచెం వాటర్ పోసుకొని జ్యూస్లో అయితే రెడీ చేసేసుకుందాం. మామిడి పండు అయితే నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నానండి. నాకు కొంచెం స్వీట్ తక్కువగా ఉందని అనిపించింది, అందుకనే మీరు 1 కప్ అయితే స్వీట్ యాడ్ చేసుకోండి షుగర్ అయితే. ఇప్పుడైతే ఇలా ఒక స్పూన్ తీసుకొని మామిడి పండు మధ్యలో ఉన్న గుజ్జు మొత్తం అయితే ఇలా తీసేసుకుంటున్నానండి నేను. నాకైతే ఈ పెద్ద మామిడి పండుకైతే ఒక 2 కప్స్ వరకు జెల్లీ అయితే వచ్చింది. చిన్నదైతే మీరు తక్కువ షుగర్ యాడ్ చేసుకోండి. నాకు 2 పిల్లలకి చక్కగా సరిపోయింది. నాకైతే ఇది ఇద్దరు కొట్టుకోకుండా ఉండాలని నేను సపరేట్గా అయితే 2 బౌల్స్లో అయితే మ్యాంగో జెల్లీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా. ఇప్పుడు మొత్తం గుజ్జు మొత్తం తీసేసుకుంటున్నానండి నేను ముక్కలుగా కోసుకొని. చూసారు కదా, తర్వాత ఇలా లోపల టెంకిలో ఉన్న గుజ్జు కూడా మొత్తం తీసేసుకున్నానండి నేను. తర్వాత ఒక 1 కప్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా. షుగర్ అయితే ఎక్కువ వేసుకోండి. పెద్ద మామిడి పండు అయితే, చిన్న మామిడి పండు అయితే ఒక 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మ్యాంగో ముక్కలను అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, నేనైతే ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకున్నానండి. నేను వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకున్నాను, కానీ మీరైతే వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోండి. వాటర్ వేసుకోకుండా పేస్ట్ చేసుకుంటే తర్వాత మనం మిక్స్ చేసుకోవడానికి టైం పడుతుంది. నేనైతే ఆ తప్పు చేశాను, అందుకనే మీకైతే చెప్తున్నాను, కొంచెం వాటర్ పోసుకొని మీరైతే మిక్స్ చేసుకోండి. నేనైతే ఒక 1 కప్ వరకు షుగర్ తీసుకున్నాను. పెద్ద మామిడి పండు అయితే, చిన్నదైతే 1/2 కప్ అయితే సరిపోతుంది. మీ దగ్గర అగరగర్ పౌడర్ కనుక లేకపోతే కనుక కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని మ్యాంగో జెల్లీ లాగా అయితే రెడీ చేసేసుకోవచ్చు. చెప్పాను కదా, నేను వాటర్ అయితే ఫస్ట్ యాడ్ చేయలేదండి మిక్సీ పట్టేటప్పుడు. ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం టైం అయితే పడుతుంది, అందుకని కొంచెం మీరు మిక్సీ పట్టేటప్పుడే యాడ్ చేసేసుకోండి. నేనైతే ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నానండి. మీరైతే ఫస్టే మిక్స్ చేసుకోండి మిక్సీ పట్టేటప్పుడే. నాకు ఇలా అయితే 2 గ్లాసులు వాటర్ అయితే పట్టింది ఆ మామిడి పండుకైతే. చిన్న మామిడి పండు అయితే మీకు 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అయితే కొంచెం లూజ్గానే వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ని మనం కొంచెం సేపు అయితే ఒక 2 మినిట్స్ పాటు అగరగర్ పౌడర్ వేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ మ్యాంగో ప్యూరీ మొత్తం అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని తర్వాత ఒక 1 to 2 స్పూన్స్ వరకు అయితే అగరగర్ పౌడర్ అయితే వేసుకోండి. ఇలా అయితే వేసుకొని ఒక 2 to 5 మినిట్స్ పాటు అయితే బాయిల్ చేసుకోవాలండి. కొంచెం చిక్కబడే వరకు బాయిల్ చేసుకోవాలి. మీకు బాయిల్ చేసుకునేటప్పుడే అర్థమైపోతుంది, సైడ్ మనకి జెల్లీలా అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. నాకు ఎక్కువ క్వాంటిటీ వచ్చింది కాబట్టి నేను ఇలా సపరేట్గా అయితే వేసుకుంటున్నాను. 2 పిల్లలు కొట్టుకోకుండా ఉంటారని ఇలా 2 బౌల్స్లో అయితే వేసుకొని మ్యాంగో జెల్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా. ఇదిగోండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన మ్యాంగో జెల్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. మీరు వీటిని బయట పెట్టుకున్న జెల్లీలా ఫామ్ అవుతుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా తొందరగా ఫామ్ అవుతుందండి. బయట పెట్టుకుంటే 1/2 అవర్ అయితే టైం పడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 50 మినిట్స్లో అయితే ఇలా జెల్లీలా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా ఒక నైఫ్ తీసుకొని ఇలా సైడ్స్ అయితే ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా చేతిలోకి తీసుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తుంది, లేకపోతే ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకున్నా కానీ ఈజీగా ఊడిపోతుందండి.
చూసారు కదా, నేను 2 బౌల్స్లో తీసుకున్నాను కదా, ఆ 2 బౌల్స్ కూడా ఇలా అయితే కట్ చేసుకొని మీకైతే చూపిస్తున్నాను. 2 కూడా ఈ రెండింటిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇదిగోండి మ్యాంగో జెల్లీ అయితే నేను ఒక చిన్న పుదీనా లీవ్ వేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఒకటి ఈ ప్లేట్లో పెట్టుకున్నాను, ఇంకొకటి అక్కడ పెట్టుకొని ఫొటోస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న పీస్ కట్ చేసి మీకైతే చూపిస్తాను. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే చెప్తానండి. నాకైతే మాజా టేస్ట్లా అనిపిస్తుందండి. మాజా ఎలా ఉంటుంది అలా ఉంది టేస్ట్ అయితే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పక్కన వెయిటింగ్ మా పిల్లలు ఎప్పుడు ఇస్తానని. ఆల్రెడీ ఒక పీస్ అయితే కట్ చేసి చూపించాను కదా, ఒక జెల్లీ అయితే. ఇప్పుడు ఇంకొకటి అయితే కట్ చేసి చూపిస్తున్నానండి. ఇంకో ప్లేట్లో ఉన్నది కూడా, అది కూడా కట్ చేస్తున్నాను చూడండి. చక్కగా కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ చేసుకొని పిల్లలకి చేసి పెట్టి చూడండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. మ్యాంగో సీజన్ కదా, పిల్లలకైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ సీజన్లో, సమ్మర్లో అయితే. ఇప్పుడు ఈ మ్యాంగో జెల్లీ మా పిల్లలకైతే తీసుకెళ్ళి అయితే ఇస్తున్నాను. ఇద్దరు కూడా ఎప్పటి నుండో వెయిటింగ్ అండి, ఎప్పుడు ఇస్తానని. ఇద్దరికి చెరుకో జెల్లీ అన్నట్టు ఇలా నేను 2 బౌల్లో అయితే సపరేట్గా చేశానండి. మీరు బయట పెట్టుకున్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ టు 20 మినిట్స్లో అయితే అయిపోతుంది. నేనైతే ఒక 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు మా పిల్లలకైతే ఇస్తున్నాను. ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తినేశారు. నాకు 1 డేకే అయిపోయిందండి ఈ జెల్లీ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.